ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, ఫాలోవర్స్కు అందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్లవనామ సంవత్సరానికి అధిపతి కుజుడు. మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు. సో కుజుడు అంటే భూమి. భూమికి సంబంధించి చాలా విషయాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. భూమి అన్నప్పుడు అంటే కుజుడు అన్నప్పుడు యుద్ధాలు, రోగాలు, అలాగే శత్రువులు, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే పెరిగే భూమి రేట్లు, అలాగే వ్యాపార సంస్థలు, అలాగే బ్యాంకులు, ఇలా చాలా వాటిని కుజుడు కమాండ్ చేస్తాడు. సో ప్లవనామ సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది? ప్లవనామ సంవత్సరం యొక్క రాజు మనం అనుకున్నట్లుగా కుజుడు. సో ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరం యొక్క బేసిక్ ఫలితాలను కొన్నింటిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్లవనామ సంవత్సరంలో రాజు కుజుడు కాబట్టి ప్రాపంచిక ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా కరోనా గురించి మాట్లాడుకుందాం. నేను గత సంవత్సరం చెప్పినట్లుగా, అలాగే జనవరి న్యూ ఇయర్ పంచాంగంలో చెప్పినట్లుగా కరోనా వ్యాధి 2021 డిసెంబర్ వరకు పోయే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా ఇది పోయేటువంటి పరిస్థితి లేదు. అలాగే రాబోయేటువంటి 2-3 నెలల్లో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండే అవకాశం ఉంది భారతదేశంలో. ప్రజలు టెస్టులు చేసుకోలేక కరోనా టెస్టుల కోసం లైన్లలో నిలబడి గొడవలు పడే దృశ్యాలు మనం చూడబోతా ఉన్నాం. అలాగే వ్యాక్సిన్ కొరకు హాస్పిటల్స్ మీద గొడవకు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూడబోతా ఉన్నాం. అంటే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ను ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి. కానీ రాబోయే 1-2 నెలల లోపల కరోనా వ్యాక్సిన్ పట్ల జనాల్లో విపరీతమైన అవగాహన వచ్చి వ్యాక్సిన్ కోసం బారులు తీరేటువంటి పరిస్థితి, అలాగే కరోనా టెస్ట్ల కోసం బారులు తీరేటువంటి పరిస్థితి, లైన్లుగా నిలబడేటువంటి పరిస్థితి మనం చూడబోతా ఉన్నాం రాబోయే 2 నెలల్లో. అలాగే 2021 డిసెంబర్ వరకు మాత్రం కరోనా వెళ్ళిపోదు. 2022 సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇక మిగిలిన విషయాలకు వస్తే, వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకు పొంతన కుదరక ప్రజలు ఆర్థిక బాధతో, ఆర్థిక లేమితో ఇక్కట్ల పాలవుతారు. అంటే వచ్చేటువంటి ఆదాయం, జీతాలు, అలాగే మనం పెట్టేటువంటి ఖర్చులకు సంబంధం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఈ సంవత్సరం మతపరమైనటువంటి విషయాలు ముఖ్యమవుతాయి. ఉద్యమాలు, అలాగే గొడవలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా హిందూ మతం మీద దాడి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అలాగే ప్రజలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు మంచి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ, మీడియా మాధ్యమాలు పాలకుల మీద ద్వేషభావంతో ఉంటాయి. అలాగే అన్ని రంగాల్లోనూ అధర్మం విజృంభిస్తుంది. ముఖ్యంగా వినోదము, దేశీయ విహారయాత్రలు, ఆహార పదార్థాలు మనుషుల యొక్క జీవన గమనాన్ని మార్చివేస్తాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. హైదరాబాదులో రాజకీయపరమైన, మతపరమైనటువంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా విద్య, వైద్యం, మద్యం వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యవసాయం విపరీతంగా అందుబాటులోకి వస్తుంది.
పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతారు. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా మండుతాయి. తెలుగు రాష్ట్రాలలో 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న మనుషులు చాలా ఎక్కువగా కనిపిస్తారు. అంటే గిల్ట్ నగలు వేసుకొని అప్పుల కొరకై తిరిగే జనాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా ఉంటారు. గొప్ప గొప్ప నాయకులు, ఉన్నత అధికారులు, అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు చట్టపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పోలీసు శాఖ వారికి మంచి పేరు వస్తుంది. కొన్ని చెల్లని ఓట్లను కూడా లెక్కించి కొంతమంది నాయకులు ఈ సంవత్సరం ఎన్నికవుతారు. ఫ్యాక్టరీల్లో, గనుల్లో ప్రమాదాలు, నౌకలు మునిగిపోవుట, నౌక ప్రమాదాలు, అంతరిక్ష నౌకలు విఫలం చెందడం ధన ప్రాణ నష్టానికి కారణమవుతాయి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 10 రోజుల ముందుగా ఆల్రెడీ సూయజ్ కాలువలో నౌక విఫలం చెందడం, దానివల్ల 3,300 కోట్లు నష్టం రావడం మనం గమనించి ఉన్నాం. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. పొగాకు, మిర్చి, పత్తి, నూనె గింజలు, నిత్యావసరాలు, మినుములు, వేరుశనగ, కందిపప్పు, బంగారం, వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి. పాలు, పండ్లు, వెన్న, నెయ్యి ధరలు అధికమవుతాయి. కలుషిత ఆహారం వల్ల, కలుషిత పానీయాల వల్ల ప్రజలు చాలా రకాల అనారోగ్యాలు, ఇబ్బందులను ఎదుర్కొంటారు. తెలుగు రాష్ట్రాలలో 2 సార్లు తుఫాన్ రావడం గోచరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని నగరాల్లో జలమయం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే విపరీత వర్షపాతం వల్ల నగరాల్లో విపరీతమైనటువంటి జలం అంటే వాటర్ కనిపిస్తూ ఉంది. వరదలు వచ్చే అవకాశం ఉంది. దానిమ్మ, బత్తాయి, అలాగే పండ్లు, ఫలాలు, పూలు ఇవన్నీ కూడా అధిక ధరలు కలిగి ఉంటాయి. మద్యానికి విపరీతమైనటువంటి ఆదరణ కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము స్త్రీలు మద్యానికి, సిగరెట్లకు బానిసవుతారు. అలాగే ఈ రెండింటి పట్ల అంటే సిగరెట్లు, మద్యం పట్ల స్త్రీల యొక్క ఆదరణ పెరుగుతుంది. ఆస్ట్రేలియా మరియు శ్రీలంక దేశాలలో ఉగ్రవాదుల ఉనికి కనిపిస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఉపద్రవాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆకాశం నుండి రంగు నీళ్లు పడే అవకాశం ఉంది. అలాగే ఆకాశంలో చాలా వింతలు, విడ్డూరాలు సంభవించే అవకాశం ఉంది. అడవి అగ్నికి ఆహుతవుతుంది. పట్టణ ప్రాంతాల్లో విపరీత వర్షపాతం వల్ల వరదలు వస్తాయి. అన్ని రకాల క్రీడలలో స్త్రీలు ఆధిపత్యాన్ని వహిస్తారు. అలాగే స్త్రీలు దేశంలోని కొన్ని ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తారు. వావి వరుసలు గంగలో కలుస్తాయి. యువత విందు విలాసాలకు బానిసలుగా తయారవుతారు. అలాగే శృంగారాన్ని ప్రేరేపించే ఉత్ప్రేరకాలు వాడడం వల్ల యువత అనారోగ్యాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. తేలికగా డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గాలు అధికమవుతాయి. నేరాల్లో యువకుల పాత్ర మరియు మహిళల పాత్ర అధికంగా ఉంటుంది. నట్టింట్లో అశ్లీలం అన్ని హద్దులు దాటి వస్తుంది. ఓటీటీ దాన్ని నట్టింట్లో అనుకోండి లేదా నెట్టింట్లో అనుకోండి. నట్టింట్లో అశ్లీలం తాండవిస్తుంది. ముఖ్యంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారతదేశానికి అతిపెద్ద సమస్య రాబోతుంది. అలాగే దేశంలో అతిపెద్ద నాయకుడికి ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో కరువు తాండవించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో సంతాప దినాలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడికి కష్టకాలం. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ యుద్ధం కంటిన్యూ అవుతుంది. సినిమా రంగానికి కష్టకాలంగా ఉంటుంది.
భారతదేశానికి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వరకు వెళ్ళే అవకాశం ఉంది. చైనా మరియు రష్యాలో అంతర్గత పోరాటాలు, గొడవలు అధికమవుతాయి. హిందూ మతం మీద దాడి పెరుగుతుంది. పని పాట లేని వాళ్ళందరూ కూడా హిందూ మతం మీద దాడి చేసి పేరు తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జ్యోతిరాదిత్య సింధియా జాతకం బాగుంది. మమతా బెనర్జీ జాతకం బాగుంది. అలాగే అమెరికా H1 వీసాల విషయంలో అది కావాలనుకునే వాళ్ళు బ్రోకర్ల జోలికి వెళ్ళకండి, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. మలేషియా, ఇండోనేషియా, అండమాన్ దీవులకు భూకంప ప్రమాదం పొంచి ఉంది. మరి ముఖ్యంగా ఇండోనేషియా, సుమత్రా దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అవుతాయి. ప్రజల్లో అనారోగ్యం తాండవిస్తుంది. క్రికెట్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, KL రాహుల్ రాణిస్తారు. IPLలో కావచ్చు, క్రికెట్లో కావచ్చు. అతిపెద్ద రాజకీయ నాయకుడు జైలు పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్త్రీకి అనారోగ్య భంగము. సముద్ర తీరాలు, ముఖ్యంగా చెన్నై, తమిళనాడు సముద్ర తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ జాతకం బాగాలేదు. జర్మనీ, జపాన్ ఆర్థిక పరంగా దివాలా తీస్తాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో కొన్ని బ్యాంకులు దివాలా తీసే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకులను ఎగ్గొట్టే వారి సంఖ్య, అంటే బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆర్థిక సమస్యల్లో అమెరికా, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు మంచి కాలం, పెద్ద సినిమాలకు కష్టకాలం. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరుగాంచినటువంటి 4 ప్రొడక్షన్ కంపెనీలకు, అంటే 4 నిర్మాతలకు కష్టకాలం. అతిపెద్ద 4 నిర్మాతలు అప్పులపాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ. తెలంగాణలో భూములకు రెక్కలు వస్తాయి. మరీ ముఖ్యంగా BSNLలో వివాదాలు చుట్టుముడతాయి. నేరాల్లో మరీ ముఖ్యంగా స్త్రీల పాత్ర అధికమవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా, లూథియానా, లాస్ ఏంజల్స్, టెక్సాస్, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రకృతి వరద బీభత్సం కనిపిస్తూ ఉంది. అలాగే కమల్ హాసన్ జాతకం బాగాలేదు. రాహుల్ గాంధీ ఆలోచనలో మార్పు కనిపిస్తూ ఉంది. పాలకులపై ప్రజలలో ద్వేషభావం కలిగే అవకాశాలున్నాయి. అంటే ఎవరైతే పాలిస్తున్నారో రాజుల పట్ల ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి భావనలు ఉంటాయి. ఈ సంవత్సరం సింధు నది పుష్కరాలు నవంబర్ 21 నుండి 12 రోజుల పాటు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి మరియు గురు మౌఢ్యమిలు రాబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చిత్ర పరిశ్రమలో, తెలుగు పరిశ్రమలో ఒక ప్రముఖ హీరోయిన్కు సంబంధించి, ప్రముఖ సింగర్కు సంబంధించి, ప్రముఖ యాంకర్కు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన జీవితం సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరియు దేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల యొక్క గుర్తింపు అధికమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధించి సమస్యలతో పాటు ఆయన యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రాన్ని దక్కించుకోవడం కోసం కేంద్రం వేసే పాచికల వల్ల కాంట్రవర్సీస్ ఏర్పడతాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ముఖ్యమంత్రులకు అనుకూలమైనటువంటి ఫలితాలున్నా చికాకులు సంభవించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బెంగాల్, కేరళ రాష్ట్రాలలో రిజల్ట్స్
ఒకే రకంగా ఉన్న తమిళనాడుకు వచ్చేటప్పటికి మార్పు కనిపిస్తూ ఉంది. దేశంలో మెల్లిమెల్లిగా ప్రజలకు కేంద్రం మీద వ్యతిరేకమైనటువంటి భావనలు కలిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎంపీ యొక్క నడవడిక తీవ్ర సంచలనాలకు, తీవ్ర విమర్శలకు తావిచ్చే విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 3 ఎమ్మెల్యేలకు అలాగే ఒక 2 మంత్రులకు సమస్యలు తప్పవు. సీఎం దృష్టిలో వాళ్ళు చెడ్డవారిగా ముద్రపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ మంత్రుల మీద ఐటీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ, ఈడీ లేదా ఆర్థికపరమైనటువంటి నేరాల దాడి కానీ జరిగే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో 4 పెద్ద నిర్మాతలకు, 4 పెద్ద నిర్మాణ సంస్థలకు ఆర్థికపరమైన నష్టాలు, అలాగే అప్పుల పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిత్రాలకు సంబంధించి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. చిరంజీవి గారి జాతకం అనుకూలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమలో అనుకూలంగా ఉంటుంది, రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటుంది. దేవరకొండ జాతకం బాగాలేదు ఈ సంవత్సరం కూడా. హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే జాతకం చాలా బాగుంది. లావణ్య త్రిపాఠి జాతకం బాగుంది. చిత్ర పరిశ్రమను వదిలేసి ఇక టీవీ రంగానికి వస్తే యాంకర్ అనసూయ, రష్మి, వర్షిణి, శ్రీముఖిల జాతకం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. వీళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఒక తెలుగు టీవీ యాంకర్ జీవితంలో ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సంచలనం జరగడంతో మీడియాకెక్కి అభాసు పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవి ఓవరాల్గా రాసులకు సంబంధించిన మన ప్రపంచ ఫలితాలు, దేశ ఫలితాలు, రాష్ట్రాల ఫలితాలు.